ఓం శాంతి. బ్రాహ్మణ కులభూషణులైన పూర్తి పరివారం అందరికీ కూడా 2026 నూతన సంవత్సర ఈశ్వరీయ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో మొదటి రోజు, ఈరోజు మురళీ డేటు 1/1/2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే సదా తాజాగా అంటే రిఫ్రెష్గా ఉంటారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, వివేకవంతులైన పిల్లల ముఖ్యమైన గుర్తులు ఏమిటి? సమాధానము, ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారికి అపారమైన సంతోషం ఉంటుంది. ఒకవేళ ఖుషి లేదు అంటే బుద్ధిహీనులు అని అర్థము. వివేకవంతులు అనగా పారసబుద్ధి కలవారిగా అయ్యేవారు. వారు ఇతరులను కూడా పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. ఆత్మిక సర్వీస్లో బిజీగా ఉంటారు. వారు తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా ఉండలేరు. ఓం శాంతి. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే తండ్రి ఈ దాదా ద్వారానే కదా అర్థం చేయిస్తారు. మీరు ఎలా అర్థం చేసుకుంటారో అలా ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. దాదాను భగవంతుడు అని అనరు. ఇది భగవాను వాచ. ముఖ్యంగా ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది ఎందుకు చెప్తారు? ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తేనే మనము పతిత పావనుడైన పరంపిత పరమాత్ముని ద్వారా పావనముగా అవుతాము. ఈ జ్ఞానమైతే బుద్ధిలో ఉంది. అందరికీ తెలియచేయాలి. మేము పతితులుగా అయ్యామని కూడా పిలుస్తూ ఉంటారు. కొత్త ప్రపంచం తప్పకుండా పావనముగానే ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని తయారు చేయువారు, స్థాపన చేయువారు తండ్రియే. వారినే పతిత పావన బాబా అని పిలుస్తూ ఉంటారు. పతిత పావనుడని జతలో తండ్రి అని కూడా అంటారు. తండ్రిని పిలిచేది ఆత్మలే కదా, ఎందుకంటే శరీరం పిలవదు. ఆత్మలైన మన తండ్రి పారలౌకికులు, వారే పతిత పావనులు. ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఇది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అని అర్థం చేసుకోగలరు కదా. ఎంత బుద్ధిహీనులుగా ఉన్నారు అంటే మేము అపారమైన సుఖంలో ఉన్నాము అని, స్వర్గంలో కూర్చుని ఉన్నాము అని భావిస్తారు. కానీ కలియుగాన్ని ఎప్పుడూ కూడా స్వర్గము అని అనరని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. దీని పేరే కలియుగము. పాత పతిత ప్రపంచము వ్యత్యాసమైతే ఉంది కదా. మనుషుల బుద్ధిలో ఇది కూడా కూర్చోదు. ఎందుకంటే పూర్తిగా శిథిలావస్థలో ఉన్నారు. పిల్లలు చదవలేదు అంటే మీరు రాతి బుద్ధి కలవారు అని అంటారు కదా. మీ గ్రామ నివాసులు పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారని బాబా కూడా వ్రాస్తారు. ఎందుకంటే ఇతరులకు అర్థం చేయించరు. స్వయం పారసబుద్ధి కలవారిగా అయినట్లయితే మరి ఇతరులను కూడా అలా తయారు చేయాలి కదా. పురుషార్థం చెయ్యాలి. దీనిలో అస్సలు సిగ్గుపడవలసిన మాటే లేదు. కానీ మనుష్యుల బుద్ధిలో అర్ధకల్పము ఉల్టా అక్షరాలు కూర్చుని ఉన్నాయి. అది మర్చిపోలేరు. ఎలా మర్చిపోవాలి? మరపింప చేసే శక్తి కూడా ఒక తండ్రి వద్ద మాత్రమే ఉంది. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. అందరూ అజ్ఞానులే. జ్ఞానసాగరులైన తండ్రి వచ్చి వినిపించినంత వరకు వారికి జ్ఞానము ఎలా వస్తుంది? తమో ప్రధానము అంటే అజ్ఞాన ప్రపంచము, సతో ప్రధానము అంటే దైవీ ప్రపంచము. వ్యత్యాసమైతే ఉంది కదా. దేవీ దేవతలే పునర్జన్మలు తీసుకుంటారు. సమయము తిరుగుతూ ఉంటుంది. బుద్ధి కూడా బలహీనమైపోతూ ఉంటుంది.
బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారా ఏ శక్తి లభిస్తుందో అది మళ్ళీ సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు కనుక మీరు ఎంత రిఫ్రెష్ అవుతారు. మీరు తాజాగా ఉండేవారు, విశ్రాంతిగా ఉండేవారు. పిల్లలు మీరు వచ్చి రిఫ్రెష్ అయ్యి విశ్రాంతి కూడా పొందమని తండ్రి కూడా వ్రాస్తారు. రిఫ్రెష్ అయిన తరువాత మీరు సత్యయుగంలో విశ్రాంతిపురంలోకి వెళ్తారు. అక్కడ మీకు చాలా విశ్రాంతి లభిస్తుంది అని బాబా అంటున్నారు. అక్కడ సుఖము, శాంతి, సంపదలు మొదలైనవన్నీ మీకు లభిస్తాయి. కనుక రిఫ్రెష్ అయ్యేందుకు, విశ్రాంతి పొందేందుకు తండ్రి వద్దకు వస్తారు. రిఫ్రెష్ కూడా శివబాబాయే చేస్తారు. విశ్రాంతి కూడా బాబా వద్దనే తీసుకుంటారు. విశ్రాంతి అనగా శాంతి అంటే అలసిపోయి విశ్రాంతి పొందుతారు కదా. విశ్రాంతి పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తారు. అందులో రిఫ్రెష్మెంట్ విషయమే లేదు. ఇక్కడ తండ్రి మీకు రోజు అర్థం చేయిస్తూ ఉంటారు కనుక మీరు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అయిపోతారు. స్మృతి చేయడం ద్వారా మీరు తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవుతారు. సతో ప్రధానముగా అయ్యేందుకే కదా మీరు ఇక్కడికి వస్తారు. దీని కొరకు ఏ పురుషార్థం చేస్తారు? మధురాతి మధురమైన పిల్లల్లారా తండ్రిని స్మృతి చేయండి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, మీకు విశ్రాంతి ఎలా లభిస్తుందో తెలిపేందుకు తండ్రి పూర్తిగా శిక్షణ ఇచ్చారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు కనుక వారికి కూడా తెలియచేయండి. తద్వారా వారు కూడా మీలాగా రిఫ్రెష్ అవుతారు. అందరికీ సందేశాన్ని ఇవ్వడమే మన యొక్క కర్తవ్యము. అవినాశిగా రిఫ్రెష్ అవ్వాలి, అవినాశిగా విశ్రాంతిని కూడా పొందాలి. అందరికీ ఇదే సందేశమును ఇవ్వండి. తండ్రిని, ఆస్తిని స్మృతి చెయ్యండి అని అందరికీ స్మృతిని ఇప్పించాలి. చాలా సహజమైన విషయము. అనంతమైన తండ్రి స్వర్గాన్ని రచిస్తారు, స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఎప్పుడైతే మనం సంగమయుగంలో ఉన్నామో, మాయా శాపము గురించి, తండ్రి వారసత్వము గురించి మీరు ఇప్పుడు అన్నీ క్లియర్గా అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే మాయా రావణుని యొక్క శాపం తగులుతుందో అప్పుడు పవిత్రత కూడా సమాప్తమైపోతుంది. సుఖశాంతులు కూడా సమాప్తమైపోతాయి. ధనము కూడా సమాప్తమైపోతుంది. ఇలా నెమ్మదిగా సమాప్తం అవుతుంది అని, అందుకు ఎన్ని జన్మలు పడుతుందో కూడా తండ్రి మనకు అర్థం చేయించారు. దుఃఖధామంలో విశ్రాంతి లభించదు, సుఖధామంలో అయితే విశ్రాంతియే విశ్రాంతి. భక్తి మనుషులను ఎంతో అలసిపోయేటట్లు చేస్తుంది. జన్మ జన్మలు భక్తి అలసట కలుగు చేస్తుంది, బికారులుగా చేసేస్తుంది. ఇది కూడా తండ్రి మీకు ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. కొత్త వారు వస్తూ ఉంటారు కదా, వారికి ఎంతగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ప్రతి విషయాన్ని మనుషులు ఆలోచించి చేస్తారు. ఇంద్రజాలంలో పడకూడదు అని భావిస్తూ ఉంటారు. మీరు భగవంతుడిని ఇంద్రజాలికుడు అని అంటారు కనుక నేను ఇంద్రజాలికుడను అని కూడా బాబా స్వయంగా చెప్తున్నారు. మీరు జంతువులు కాదు కదా. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. దేహాభిమాని ఎద్దుకు సురమండలంలోని దివ్యత్వం ఎలా అర్థమవుతుంది? ఇలా గాయనం కూడా ఉంది కదా. ఈ సమయంలో మనుషులందరూ గొర్రెల వలె ఉన్నారు అని బాబా అంటున్నారు. ఈ విషయాలు ఇక్కడికి సంబంధించినవే. సత్యయుగంలో అయితే ఇలా ఎవ్వరు కూడా అనరు. ఈ మహిమ ఈ సమయంలోనిదే. చండికకు కూడా ఎంత పెద్ద మేళాలు జరుగుతాయో చూడండి. వారు ఎవరు అని అడగండి, వారు కూడా దేవి అని చెప్తారు. ఇలాంటి పేర్లు అయితే సత్యయుగంలో ఉండవు. సత్యయుగంలో పేర్లు అన్నీ సదా శుభప్రదంగా ఉంటాయి. శ్రీరామచంద్ర, శ్రీకృష్ణ, శ్రీ అని శ్రేష్టమైన వారినే కదా అంటారు.
సత్యయుగ సాంప్రదాయాన్ని శ్రేష్టమైనది అని అంటారు. కలియుగ వికారీ సాంప్రదాయాన్ని శ్రేష్టము అని ఎలా అంటారు? శ్రీ అనగా శ్రేష్టము. ఇప్పటి మనుషులైతే శ్రేష్టముగా లేనే లేరు. మనుషుల నుండి దేవతలు, మళ్ళీ దేవతల నుండి మనుషులుగా అవుతారు అనే గాయనం కూడా ఉంది. ఎందుకంటే 5 వికారాలకు వశమవుతారు. రావణ రాజ్యంలో అందరూ మనుషులే ఉన్నారు. అక్కడ దేవతలు ఉంటారు. దానిని దైవీ ప్రపంచము అని, దీనిని మనుషుల ప్రపంచము అని అంటారు. దైవీ ప్రపంచాన్ని పగలు అని, మనుషుల ప్రపంచాన్ని రాత్రి అని అంటారు. పగలు అని జ్ఞాన ప్రకాశాన్ని, రాత్రి అని అజ్ఞాన అంధకారాన్ని అంటారు. ఈ వ్యత్యాసం గురించి మీకు తెలుసు. ఇప్పుడు అన్ని విషయాలు కూడా మీ బుద్ధిలో ఉన్నాయి. ఇంతకుముందు మనకు ఏమీ తెలియదు అని మీకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు అన్ని విషయాలు బుద్ధిలో ఉన్నాయి. రచయిత రచనల ఆది మధ్యాంతాల గురించి తెలుసా అని ఋషులు మునులను అడిగితే వారు నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు. అంటే మాకు తెలియదు అంటూ వచ్చారు. మనము కూడా మొదట నాస్తికులుగా ఉండేవాళ్ళము అని మనకి ఇప్పుడు అర్థమైంది. ఇంతకుముందు బేహద్దు తండ్రిని గురించి తెలియదు. వారు అసలైన అవినాశీ తండ్రి, అలాగే ఆత్మలకు తండ్రి. మనము బేహద్దు తండ్రికి చెందిన వారిగా అయ్యాము అని వారిని ఎప్పుడూ కూడా, అంటే వారి యొక్క బొమ్మను తయారు చేసి తగలబెట్టేది కూడా ఎప్పుడూ ఉండదు. ఇక్కడైతే అందరూ కాలిపోతారు. అదే రావణుని యొక్క బొమ్మను తయారు చేసి కాలుస్తూ ఉంటారు. శరీరం ఉంది కదా, అయినా ఎప్పుడూ ఎవ్వరూ కూడా ఆత్మను కాల్చలేరు. తండ్రి తన పిల్లలకు ఈ గుప్త జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి దగ్గర ఈ జ్ఞానం ఉంది, ఆత్మలో ఈ గుప్త జ్ఞానం ఉంది. ఆత్మ కూడా గుప్తమే. ఆత్మ ఈ నోటి ద్వారా మాట్లాడుతుంది. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహాభిమానులుగా అవ్వకండి, ఆత్మాభిమానులుగా అవ్వండి, లేకుంటే తలక్రిందులుగా అయిపోతారు. స్వయాన్ని ఆత్మ అని మర్చిపోతారు. డ్రామా రహస్యాన్ని కూడా చాలా బాగా అర్థం చేసుకోవాలి. డ్రామాలో ఏదైతే నిశ్చయింపబడి ఉందో అది ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. డ్రామానుసారముగా సెకండు ఎలా నడుస్తుంది అనే జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. ఆకాశం యొక్క అంత్యమును ఎవ్వరూ పొందుకోలేరు. భూమి యొక్క అంత్యమునైతే తెలుసుకోగలుగుతారు. ఆకాశము సూక్ష్మమైనది, భూమి స్థూలమైనది. చాలా వస్తువుల యొక్క అంతమును పొందలేరు. అందుకే అంతా ఆకాశమే ఆకాశము, పాతాళమే పాతాళము అని అంటూ ఉంటారు. శాస్త్రాలలో విన్నారు కదా, కనుక పైకి వెళ్ళి కూడా పరిశోధనలు జరుపుతూ ఉంటారు. అక్కడ కూడా ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు మనుషులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా స్థాపించారు. భారతదేశంలో కేవలం ఒక్క దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది. ఇతర ఖండాలు మొదలైనవి ఏమీ ఉండేవి కాదు. తర్వాత చాలా విస్తరింపచేసేసారు. మీరు ఆలోచించండి, భారతదేశంలో కూడా చాలా చిన్న భాగంలో దేవతలు ఉంటారు. యమునా నది తీరం ఉంటుంది. ఢిల్లీ స్వర్గంగా ఉండేది. దీనిని శ్మశానము అని అంటారు. ఇక్కడ అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. అమరలోకాన్ని ఫరిస్తాన్ అని అంటారు. అక్కడ చాలా సహజమైనటువంటి సౌందర్యం ఉంటుంది అని బాబా అంటున్నారు. వాస్తవానికి భారతదేశాన్ని ఫరిస్తాన్ అని అనేవారు. ఈ లక్ష్మీనారాయణులు ఫరిస్తాన్కు యజమానులు కదా. ఎంత శోభాయమానంగా ఉన్నారు. వారు సత్తో ప్రధానమైన వారు కదా. వారికి సహజ సౌందర్యం ఉండేది. ఆత్మ కూడా మెరిసిపోతూ ఉంటుంది. కృష్ణుడు ఎలా జన్మించారో పిల్లలకు చూపించబడింది.
గది అంతా కూడా చమత్కారం జరిగినట్లుగా అయిపోతుంది. కనుక తండ్రి కూర్చుని పిల్లలకు ఈ విషయాలన్నీ కూడా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు ఫరిస్తాన్లోకి అంటే స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. నెంబర్ వారీగా అయితే తప్పకుండా ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా. ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుందో ఆలోచించాలి. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం యొక్క గతి ఏమవుతుంది? ప్రపంచంలోని పాత్రధారులందరూ అనాదిలో రచింపబడినటువంటి పాత్రను మాత్రమే అభినయిస్తారు. ఈ సృష్టి కూడా అనాదియే. అందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా అనాదియే. ఈ సృష్టి రూపంలోని వృక్షం గురించి తెలుసుకున్నప్పుడు ఒక అద్భుతమైనది అని అంటారు. తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు. అర్థం చేసుకునేందుకు ఎవరు ఎంత సమయం తీసుకోవాలో అంత తీసుకుంటారు. బుద్ధిలో వ్యత్యాసం ఉంది కదా. ఆత్మ మనసు బుద్ధి సహితముగా ఉంటుంది కనుక ఒకరికి మరొకరికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. మనము స్కాలర్షిప్ తీసుకోవాలి అనేది పిల్లలకు తెలుసు కనుక హృదయంలో సంతోషం కలుగుతుంది కదా. ఇక్కడికి కూడా లోపలికి వస్తూనే లక్ష్యం ఎదురుగా కనిపించడంతోనే చాలా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు ఇలా తయారయ్యేందుకు మనం ఇక్కడికి చదువుకునేందుకు వచ్చాము అనేది అర్థం చేసుకున్నారు. లేకుంటే ఎప్పుడూ ఎవ్వరూ రాలేరు. ఇది మీ లక్ష్యము. మరుసటి జన్మలో పొందుకునే లక్ష్యాన్ని చూసే పాఠశాల ఏదీ ఉండదు. వీరు స్వర్గానికి అధికారులని, మనమే ఇలా తయారవుతామని మీకు తెలుసు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము. మనము ఆ రాజ్యానికి చెందిన వారము కాదు, ఈ రాజ్యానికి చెందిన వారము కాదు. మధ్యలో ఉన్నాము. వెళ్తూ వెళ్తూ ఉన్నాము. నావికుడైన తండ్రి కూడా నిరాకారమే, నావైన ఆత్మ కూడా నిరాకారమే. నావికుడైన తండ్రి నావను లాక్కుని పరంధామానికి తీసుకుని వెళ్తారు. నిరాకార తండ్రి నిరాకార పిల్లలను తీసుకుని వెళ్తారు. తండ్రే స్వయంగా పిల్లలను తన వెంట తీసుకుని వెళ్తారు. ఈ చక్రము పూర్తి అవుతుంది. మళ్ళీ ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతుంది. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. చిన్న బిడ్డగా తయారై మళ్ళీ పెద్దగా అవుతారు. ఎలాగైతే మామిడి టెంకును భూమిలో నాటితే దాని నుండి మళ్ళీ మామిడి చెట్టు మళ్ళీ మామిడి పండ్లే కదా వస్తాయి. అది హద్దులోని వృక్షము. ఇది మానవ సృష్టి రూపీ వృక్షము. దీనిని వెరైటీ వృక్షము అని అంటారు. సత్యయుగం నుండి కలియుగం వరకు ఆత్మలన్నీ పాత్రను అభినయిస్తూ ఉంటాయి. అవినాశి ఆత్మ 84 జన్మల చక్రంలో పాత్రను అభినయిస్తుంది. లక్ష్మీనారాయణలు ఉండేవారు, కానీ ఇప్పుడైతే లేరు. చక్రమంతా పూర్తి చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇలా తయారవుతారు. పూర్వము ఈ లక్ష్మీనారాయణలు ఉండేవారు అని చెప్తారు. ఇది వారి అంతిమ జన్మ. వారి ఇప్పుడు బ్రహ్మ సరస్వతి రూపంలో ఉన్నారు. ఇప్పుడు అందరూ తప్పకుండా వాపస్ వెళ్ళాలి. స్వర్గంలో ఇంతమంది మనుషులు ఉండరు. ముస్లింలు కానీ, బౌద్ధులు కానీ, ఏ ఇతర ధర్మానికి చెందిన పాత్రధారులు కానీ సత్యయుగంలో ఉండరు. ఒక్క దేవీ దేవతా ధర్మం వారు మాత్రమే ఉంటారు. ఈ జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. తెలివి గలవారికి టైటిల్ లభించాలి కదా. ఎవరెంత చదువుకుంటారో నెంబర్ వారి పురుషార్థం ద్వారా పదవిని పొందుకుంటారు. కనుక పిల్లలైన మీకు ఇక్కడికి వస్తూనే ఈ లక్ష్యం చూసి సంతోషం కలగాలి. సంతోషానికి అంతమే లేదు. పాఠశాల అంటే ఇలా ఉండాలి. ఇది చాలా గుప్తమైనది, కానీ చాలా శక్తివంతమైన పాఠశాల. ఎంత పెద్ద చదువో అంత పెద్ద కాలేజ్. అక్కడ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఆత్మ చదువుకోవాలి. తర్వాత బంగారపు సింహాసనం పైననో కర్ర సింహాసనం పైననో కూర్చోవాలి.
పిల్లలకు చాలా సంతోషం కలగాలి. ఎందుకంటే శివ భగవాను వాచా కదా. మొదటి నెంబరులో ఈ విశ్వ రాకుమారుడు ఉన్నాడు. ఈ విషయం పిల్లలందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. కల్పకల్పము తండ్రే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. నేను వీరిలో ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను అని బాబా అంటున్నారు. దేవతలలో ఈ జ్ఞానం ఉండదు. జ్ఞానము ద్వారా దేవతలుగా అయిన తరువాత చదువు అవసరం లేదు. ఇది అర్థం చేసుకునేందుకు చాలా చాలా విశాల బుద్ధి కావాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పతిత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా సన్యసించి పాత దేహము దేహ సంబంధీకులను మరచి మీ బుద్ధిని తండ్రి వైపు మరియు స్వర్గం వైపు జోడించాలి. సెకండ్ పాయింట్, అవినాశి విశ్రాంతిని అనుభవం చేసేందుకు తండ్రి మరియు వారసత్వమును స్మృతిలో ఉంచుకోవాలి. అందరికీ తండ్రి యొక్క సందేశమునిచ్చి రిఫ్రెష్ చేయాలి. ఆత్మిక సర్వీసు చేసేందుకు సిగ్గుపడకూడదు. ఈరోజు వరదానము, సంఘటనలో ఏకమతము మరియు ఏకరస స్థితి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన స్నేహి భవ. సారాంశము, సంఘటనలో ఒకరు చెప్పినప్పుడు దానిని రెండవ వారు అంగీకరించడం, ఇది సత్యమైన స్నేహానికి బదులు ఇవ్వడం అవుతుంది. ఇటువంటి స్నేహి పిల్లల ఉదాహరణ చూసి ఇతరులు కూడా సంపర్కంలో వచ్చేందుకు చాలా ధైర్యం చేస్తారు. సంఘటన కూడా సేవకు సాధనముగా అయిపోతుంది. వీరి ఐకమత్యం చాలా బాగుంది, ఒక కోటలాగా ఉంది అని గమనించి అక్కడికి వచ్చేందుకు మాయ కూడా ధైర్యం చేయదు. ఏకమతము మరియు ఏకరస స్థితి యొక్క సంస్కారమే సత్యయుగంలో ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తుంది. స్లోగన్, కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ఉంచేవారే సఫల యోగులు. అవ్యక్త సూచన, ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. నా ఒక్కొక్క పుత్రుడు ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అని బాప్దాదా కోరుకుంటున్నారు. ఇప్పటి అభ్యాసమే సత్యయుగంలో న్యాచురల్ జీవితముగా అయిపోతుంది. కానీ వారసత్వానికి అధికారము ఇప్పుడే సంగమ యుగంలోనే ఉంది. అందువలన ఏదైనా బంధనం లాగుతూ ఉంటే కారణం గురించి ఆలోచించి నివారణ చేయండి. కొత్త సంవత్సరము మరియు అవ్యక్త మాసం సందర్భంగా బాబా పిల్లలందరికీ కూడా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. సంగమ యుగంలోని సర్వ తీవ్ర పురుషార్థి సోదర సోదరులందరికీ నూతన సంవత్సర చాలా చాలా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఇది మొదటి జనవరి మాసము, మధురమైన సాకార బాబా యొక్క స్మృతుల యొక్క మాసము. బాబా పిల్లలమైన మనమంతా అవ్యక్త వతనం యొక్క సూక్ష్మ లీలలను అనుభవం చేసేందుకు మరియు స్వయం బ్రహ్మబాబా సమానముగా సంపన్నముగా లేక సంపూర్ణముగా అయ్యేందుకు పూర్తి మాసమంతా తమ బంధనముక్త జీవన్ముక్త స్థితిని తయారు చేసుకునేందుకు మనస్సు మరియు నోటి ద్వారా కూడా మౌనముగా ఉండండి. బుద్ధి బలము ద్వారా అవ్యక్త వతనంలో విహరించండి. ఈ లక్ష్యముతోనే ఈ మాసంలో అవ్యక్త సూచనలను పంపిస్తున్నాము. అచ్చా, ఓం శాంతి.